వెల్కమ్ వ్యూవర్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సినిమాతో మేము ముందుకు వస్తున్నా. ఆ సినిమా పేరే తుమ్ బాత్. క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది తుమ్ బాత్ సినిమా. భయపెట్టే ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమా ఈ తుమ్ బాత్. ఈ సినిమా కలిగే భయం అనే అనుభూతి అద్భుతంగా ఉంటుంది. హర్రర్, ఫ్యాంటసీ, డ్రామా, పిల్లలతో కదా దానికి తగ్గ స్క్రీన్ ప్లే. స్వతంత్రం రాకముందు 1918 నుండి 1947 వరకు మధ్య జరిగిన కథ మనల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తుంది. ఆ సినిమాటోగ్రఫీ సినిమాలో లీనమైపోయేలా చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం, ఫ్యాంటసీ కథనానికి సరిగ్గా సరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, ప్రధాన పాత్రలో మెస్మరైజ్ చేసిన సుహంషా నటన, మొత్తం మీద తుమ్ బాత్ ఆద్యాంతం మిమ్మల్ని తన వైపు నుండి కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేసే ఫ్యాంటసీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఆది దేవత మొదటి బిడ్డ హస్తర్ తర్వాత 16 కోట్ల మంది దేవతలకు ఆది దేవత జన్మనిస్తుంది. కానీ తన మొదటి బిడ్డ హస్తర్ కూడా కొంచెం పక్షపాతంగా ఉండేది. హస్తర్కు ఆశ ఎక్కువ. ఆది దేవత ఉండే బంగారం, ధాన్యాన్ని హస్తగతం చేసుకోవాలని హస్తర్ చూస్తాడు. బంగారాన్ని దొంగలిస్తాడు. ధాన్యాన్ని దొంగలించే సమయంలో మిగిలిన దేవతలు హస్తర్పై దాడి చేస్తారు. దీంతో హస్తర్ను ఆదిదేవత తన గర్భంలో దాచి ఉంచుతుంది. హస్తర్కు మిగతా దేవతల విధంగా ఎక్కడా పూజలు అందించుకోకుండా శపించబడతాడు. అదేవిధంగా ధాన్యం ముట్టుకోకుండా కూడా హస్తర్ శపించబడతాడు. మహారాష్ట్ర కొంకన్లో ఉన్న చిన్న పల్లెటూరు తుమ్ బాత్. ఆ ఊరిలో భూగర్భంలో బంగారు నిధి ఉంది అంటూ ఇప్పటికీ ప్రచారం ఉంది. అక్కడ రాక్షసుడిని నిద్రలేపి కొంకణి బ్రాహ్మణులు నిధిని పొందారు అనే కథ ప్రచారంలో ఉంది. ఈ కథల చుట్టూ అల్లుకున్న కథే తుమ్ బాత్. అంతభరితంగా సాగే తుమ్ బాత్ సినిమా కళ్ళకు కను విందు చేస్తుంది. అటువంటి సినిమాను పూర్తిగా చెప్పే ప్రయత్నం ఒక విధంగా అవివేకం అని చెప్పుకోవాలి. కానీ ఆ ప్రయత్నాన్ని మీ ముందుకు చేస్తున్నాను. తుమ్ బాత్ను మీకు పరిచయం చేసే ధైర్యం చేస్తున్నాను. తుమ్ బాత్ ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక రాజభవనం లాంటి కోట, ప్రాచీనమైనది. ఆ కోటలో సర్కార్ ఉంటారు. సర్కార్ వద్దే పనిచేస్తుంది వినాయక్ తల్లి. వినాయక్ తన తల్లి, తమ్ముడు సదాశివ్తో ఆ భవనంలోనే ఉంటారు. వినాయక్ తల్లి సర్కార్ బాగోగులన్నింటినీ చూస్తుంది. దానికి ప్రతిఫలంగా సర్కార్ బంగారు నాణాలను ఇస్తాడు. సర్కార్ ఉంటున్న ఆ ఇంట్లో పెద్ద ఎత్తున బంగారం దాగి ఉందనే ప్రచారము ఉంటుంది. ఆ భవనంలోని ఒక గదిలో సర్కార్ అమ్మమ్మ చైన్తో బంధించబడి ఉంటుంది. ఆమెకు తిండి పెట్టే బాధ్యత వినాయక్ తల్లిదే. అంతా సాఫీగా సాగుతూ ఉండగా ఒకరోజు సర్కార్ మరణిస్తాడు. సర్కార్ వాళ్ళ అమ్మమ్మ ఏజెంతో ఎవరికీ తెలియదు. వాళ్ళకు తిండి పెట్టే బాధ్యత మాత్రం వినాయక్ తల్లిపై ఉంటుంది. ఆ అవ్వకు భోజనం తయారు చేస్తూ ఉండగా వినాయక్ తమ్ముడు సదాశివ్ చెట్టుపై నుంచి పడి గాయాలవుతాయి. దీంతో తల్లికి విషయం చెప్తాడు వినాయక్ తల్లి గాయపడిన సదాశివుని తీసుకొని వైద్యం కోసం బండిలో వెళ్తుంది. ఆ ముసలి అవ్వకు అన్నం పెట్టే బాధ్యత వినాయక్ చెప్తుంది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వినాయక్ ఒక లాంతరుతో ఆ అవ్వ ఉండే చీకటి గుహ దగ్గరకు అన్నం పట్టుకుని బయలుదేరుతాడు. కానీ ఆ ముసలి అవ్వ లేస్తే వినాయక్ ప్రమాదమని తల్లి ముందే గమనించి చెబుతుంది. అటు భోజనం తీసుకువెళ్ళే తరుణంలో వినాయక్ను ఆ ముసలి అవ్వ
లాగేసి తినేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ తరుణంలోనే తల్లి చెప్పిన మాట గుర్తుకు వచ్చి హస్తర్ పేరును చెప్పడంతో ఆ ప్రమాదం నుంచి బయటపడతాడు వినాయక్. వినాయక్ తల్లి వెంటనే వినాయక్ దగ్గరికి వచ్చి తను రక్షించడమే కాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి అంటుంది. పూణేకి మకం మార్చేందుకు వినాయక్ను ఒప్పించి తీసుకువెళ్తుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావద్దు అని చెప్పి కూడా మాట తీసుకుంటుంది. 14 ఏళ్ళ తర్వాత వినాయక్ మళ్ళీ తంబాద్కి వస్తాడు. పేదరికం నుంచి బయటపడడానికి ముసలి అవ్వ దగ్గరికి వెళ్తాడు. ముసలి అవ్వ అక్కడ ఉన్న ధనాగారం గురించి, హస్తర్ గురించి వివరించి చెప్తుంది వినాయక్కు. దానికి ప్రతిగా నన్ను చంపేయమని ఆ ముసలి అవ్వ కోరుతుంది. హస్తర్ నుంచి ఆ బంగారాన్ని ఎలా తీసుకోవాలో క్లియర్గా చెప్తుంది వినాయక్కు. చెట్టుగా మారి మరణం కోసం ఎదురు చూస్తున్న ముసలి అవ్వకు నిప్పు పెడతాడు వినాయక్. అక్కడి నుండి నిధి కోసం సర్కార్ కోటకు వస్తాడు వినాయక్. వినాయక్ అక్కడున్న ప్రతి ప్లేస్ తెలుసు. దాంతో ముసలి చెప్పిన విధంగా అక్కడ లోపల ఉన్న ఒక గుహ లాంటి, ఒక విధంగా గుహ అనొద్దు, అది ఒక విధంగా మాత ఎవరైతే ఆదిమాత ఉన్నారో ఆమె గర్భం లాంటి ప్రాంతం ఉంటుంది. దీనిలో ఆ ప్రాంతానికి చేరుకుంటాడు నాయక్. అక్కడ ముసలావి చెప్పిన విధంగానే పిండి, గోధుమ పిండితోటి ఒక మనిషి ఆకారాన్ని చేస్తాడు. అక్కడికి హస్తర్ వస్తాడు. ఆ హస్తర్కి ఆ పిండి ముద్ద వేసి హస్తర్ సంచిలో ఉన్న బంగారు నాణాలను తీసుకొని ఆ గుహ నుంచి బయటపడతాడు తాడు సాయంతో. మళ్ళీ అక్కడ నుంచి ఆ బంగారాన్ని తీసుకొని వచ్చి బయట ఉన్న ఒక వ్యాపారికి ఆ బంగారాన్ని అమ్ముతాడు. దీంతో వినాయక్ పూర్తిగా తన ఇబ్బందుల నుంచి బయటపడతాడు. కొద్దిగా బంగారాన్ని కూడబెడుతూ డబ్బులు వెనకేసుకుంటాడు. వినాయక్ బంగారాన్ని తీసుకుని డబ్బు ఇచ్చే మార్వాడి కన్ను వినాయక్ భయపడుతుంది. పూర్తిగా వినాయక్ ఇప్పుడు స్థితిమంతుడవుతాడు. వినాయక్కి ఒక కొడుకు కూడా పుడతాడు. వినాయక్ ఈ చర్యలను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటాడు. తనకు అవసరమైనప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బంగారాన్ని వెలుకు తీస్తూ ఉంటాడు. ఇది ఇలా సాగుతూ ఉండగా వినాయక్ బంగారం అమ్మిన మార్వాడి వినాయక్ను ఒకసారి అనుసరిస్తూ వెళ్తాడు. వినాయక్ ఆ గుహలోనికి వెళ్ళడాన్ని ఆ మార్వాడి చూస్తాడు. వినాయక్ తన తంతు పూర్తి చేసుకొని వచ్చిన తరువాత మార్వాడి సైతం ఆ గుహలోనికి దిగుతాడు. హస్తర్ గురించి తెలియని మార్వాడి హస్తర్ చేతిలో చిక్కుకుపోతాడు. మరలా వినాయక్ వచ్చినప్పుడు ఆ మార్వాడిని చూస్తాడు. హస్తర్కు ఆహారం వేసి తన బంగారు నాణాలు తీసుకుపోవడంతో పాటు ఆ మార్వాడిని కాల్చేస్తాడు. తదనంతరం తన కొడుక్కి సైతం ఏ విధంగా హస్తర్కి ఏ విధంగా వేయాలి, అక్కడి నుంచి బంగారం ఏ విధంగా తీసుకోవాలనే ట్రైనింగ్ ఇస్తాడు. ఆ తరుణంలో తన కొడుకు తనకు తెలియకుండా మరొక గోధుమ పిండి బొమ్మను తయారు చేయడంతో ఈసారి కొంచెం రిస్క్లో పడతారు. దాని నుంచి తప్పించుకున్న అనంతరం తన కొడుకు అత్యాశతో చాలా బొమ్మలు తయారు చేసి హస్తర్కు వేసి అతని దగ్గర సంచిని దొంగలిద్దామని చెప్పి నాణాల సంచిని దొంగలిద్దాం. కానీ వీళ్ళకు ట్విస్ట్ ఇస్తూ హస్తర్ ఎన్ని బొమ్మలు తెచ్చారో అన్ని హస్తర్లుగా మారుతుంది. ఈ తరుణంలో వారి దగ్గర నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా బొమ్మలన్నింటినీ తన కట్టుకొని హస్తర్కు ఒక విధంగా అక్కడ చిక్కుకొని పోతాడు తండ్రి. చిక్కుకొని పోయి చివరికి బయటికి వస్తూ తన కొడుక్కి వినాయక్ కొడుక్కి ఆ బంగారు సంచిని ఇచ్చే క్రమంలో వినాయక్ కొడుకు అది తీసుకోకుండా ఆగుతాడు. తన అత్యాశకి ఇదంతా జరిగిందని బాధపడతాడు. చివరికి హస్తర్ నుంచి తన తండ్రిని విడిపించడానికి నిప్పుతో తన తండ్రిని కాల్చివేస్తాడు. పూర్తిగా ఇక్కడ ఈ సినిమా మొత్తం మీద హస్తర్ ఎటువంటి అత్యాశకు గురయ్యాడో వినాయక్ కొడుకు కూడా అదే అత్యాశకు గురయ్యాడు. హిందూ సంస్కృతిలో బంగారం నేపథ్యంలో అనేక కథలు ఉన్నాయి.
బంగారం, అత్యాశ రెండు పక్క పక్కనే ఉంటాయి. కానీ తుంబా అందరికీ గుర్తుంచిపోయే సినిమాగా మిగిలిపోయింది.